వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మరిన్ని వివరాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మేము తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకోబోతుంది. కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఆడవారు ఒక శక్తిగా రాజకీయాల్లో కొనసాగలుగుతారంటారా? మామూలుగా మనం మహిళలు రాజకీయాల్లో పూర్తి స్థాయి భాగం పంచుకోవాలి, మహిళల భాగస్వామ్యం రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తులు. అయినప్పటికీ ఈవేళ ఒక మహిళ రాజకీయాలు చేయడం కానీ, రాజకీయ పార్టీ ఉన్న రాజకీయ పార్టీలో రాజకీయాలు చేయటం వేరు, సొంతగా రాజకీయ పార్టీ పెట్టి రాజకీయం చేయటం వేరు. అది తేడా ఉంటుంది. మరి అలాంటి శక్తి సామర్థ్యాలు కవితకు ఉన్నాయా అని అనుకుంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకంటే మనకి బాగా పేరొందిన మహిళా నాయకులు ఎవరు అని చూసుకుంటే, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళల సంగతి ఇంకా పక్కన పెట్టేస్తే ఇందిరాగాంధీ. అసలు ఆమె రాజకీయాల్లోనే పుట్టింది, రాజకీయాల్లోనే పెరిగింది. అసలు ఆమె పుట్టుక చావు మొత్తం ఈ మధ్యకాలం మొత్తము కూడా రాజకీయంలో లేకుండా ఒక్క సెకండ్ కూడా లేదు ఆవిడ. ఎందుకంటే అప్పుడు స్వాతంత్ర పోరాట కాలం, వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పటికీ జైలు నుంచి ఉత్తరాలు రాయటం, అవి చాలా ప్రముఖమైన ఉత్తరాల కింద ప్రపంచంలోనే ఒక పేరెన్నికగన్న పుస్తకం అయింది అది. అయితే అలా ఆమెకి రాజకీయాలు మొదటి నుంచి తెలుసు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది, స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది. వెంటనే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయాల్లోనే ఉంది. ఆమెకి ఏమీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వేరే ఏమీ లేవు. అలా ఉన్నది కాబట్టి ఆమె రాణించగలిగింది. ఒక తండ్రి నుంచి లెగసీ తీసుకున్నప్పటికీ కూడా తండ్రిని మించి రాజకీయం చేయగలిగింది. ఒక స్టేట్స్మెన్గా ఆమె ఆమె నిరూపించుకుంది. ఇకపోతే జయలలిత ఒక సినీ గ్లామర్ తోటి వచ్చింది. ప్లస్ ఎంజి రామచంద్రన్ తోటి ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, సినీ గ్లామరు అన్నీ కలగలిసి ఆమె కూడా ఒక శక్తివంతమైన మహిళ. ఆమెని అట్లా ఇట్లా అనుకోవటానికి లేదు. ఆమెను కేవలం గ్లామర్ డాల్గానే చూస్తే మనం పొరపాటు పడతాం. ఆమె చాలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగింది, చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ప్రతి సంక్షోభంలోనూ తను ఒక అవకాశాన్ని వెతుక్కుంది. కష్టాలు వచ్చి నేను మూలన కూర్చోలే. సాక్షాత్తు అప్పుడు ఉన్న అపోజిట్ పార్టీ ఆమెని చీరలాగినంత పనిచేస్తే, అదే ఇంకొకరైతే అలా ఎదురొడ్డి పోరాడగలిగేవాళ్ళు కాదు. ఏదేమైనా ఆమె కూడా అలా ఉంది. ఇకపోతే మమతా బెనర్జీకి ఉన్న ఆ స్పీడ్, వేగమైన ఆలోచనలు, వేగమైన మాటలు, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగటము, దూసుకుపోవటము, సమస్యలతోటి నిత్యం పోరాటం చేయటం, పెళ్ళి కూడా చేసుకోకుండా రాజకీయాలే జీవితం అన్నట్లుగా ఉండటం, అది ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. ఇకపోతే మాయావతి కన్షీరామ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకుంటే వీళ్ళు మహిళా నాయకులు మన దేశంలో. అంటే ఇంకా చాలామంది ఉన్నారు మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్గా చేసిన వాళ్ళు. ఇప్పుడు సుష్మా స్వరాజ్ కానీ, లేకపోతే షీలా దీక్షిత్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఒక లిమిటెడ్ పోర్షన్లోనే ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ కవిత. ఈమె ఒక పార్టీ పెట్టి, అంటే ఇంతకుముందు తండ్రి పార్టీలో పనిచేసి, తండ్రి ఉద్యమంలో ఉన్నప్పుడు తండ్రి ఉద్యమంలో ఒక తెలంగాణ జాగృతి అని పెట్టి, దాని ద్వారా ఆమె ఒక ప్రాచుర్యంలోకి వచ్చి, ఆ తర్వాత తెలంగాణ సాకారం అయిన తర్వాత ఎంపీ అయ్యి, తర్వాత ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోతే రాజ్యసభ మెంబర్ అయ్యి, ఎమ్మెల్సీ అయ్యి, ఇలా రకరకాల హోదాల్లో ఆవిడ ఒక రకంగా రాజకీయాన్ని అనుభవించిందనే చెప్పొచ్చు.
కానీ మ్యామ్ అంటే ఇప్పుడు షర్మిల గారు కూడా అలాగా కుటుంబం నుంచి వేరుపడి వచ్చి ఒక పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ వేరొక పార్టీలో ఉన్నారు. అదే అక్కడికే వస్తా. ఇప్పుడు కేసీఆర్ చెప్తారు ఏమనంటే పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు అని. అదే సూత్రం వాళ్ళ అమ్మాయికి కూడా వర్తిస్తుంది, కవితకు కూడా వర్తిస్తుంది. పైగా కవిత మొదటి నుంచి కూడా అమెరికా నుంచి ఉద్యోగం మానేసి వాళ్ళ నాన్న ఉద్యమంలో పాల్పంచుకునే పరిస్థితుల్లో తెలంగాణ మీద ప్రేమతోనూ ఒక ఆశయంతోనూ వచ్చిన వ్యక్తి అయితే కాదు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి ఇక్కడ ఒక లాభసాటి వ్యవహారం, రాజకీయాలు, తెలంగాణ సెంటిమెంటు అనే ఉద్దేశంతోనే కొడుకు కూతురు ఇద్దరు వచ్చారు. అంతకుముందు అంటే నేను నా ముసలిది మాకెంత కావాల్సింది, అద్దసోళ్ళు వండుకుంటే ఎక్కువ తక్కువ అని మాట్లాడిన కేసీఆర్ మేనల్లుడు కాకుండా కూతుర్ని కొడుకుని తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చి వాళ్ళ పాత్ర వాళ్ళు బాగానే పోషించారు. అట్లాగే ఉద్యమం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాగే చాలా అప్రతిష్టలు కూడా మూటగట్టుకుని అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే తీహార్ జైలుకి వెళ్ళడం వరకు వెళ్ళింది. సరే, ఇంత జరిగిన తర్వాత ఆమె తన సొంత కుటుంబంతో విభేదించి ఇప్పుడు వేరు కుంపటి పెట్టుకున్నారు, వేరే పార్టీని పెట్టారు, ఇంకా పెట్టబోతున్నారు. అంటే ఆమె ఎప్పటి నుంచో తెలంగాణ జాగృతి ఆఫీస్నే తన రాజకీయ పార్టీ ఆఫీస్ కింద మార్చేసుకుని ఎప్పటి నుంచో ఆమె జనాల్లో తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది లాంఛనం మాత్రమే. అయితే ఈమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ప్రశ్న. అంత కేక్ వాక్ కాదండి మహిళలకి. ఇందాక నేను చెప్పినట్లు మాయావతి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న పేదరికానికి వాటిల నుంచి ఆమె ఆ పేదరికాన్ని రూపుమాపటానికి ఒక ప్రతినిధిగా ఆవిడ వచ్చింది. పైగా కాంశీరామ అండతోటి వచ్చింది ఆవిడ, అందుకని ఆవిడ మనగలిగింది. టీఎంసీ ఈమె అసలు కాంగ్రెస్లో ఉన్న మనిషి, ఎవరు మమతా బెనర్జీ. కానీ ఆ పార్టీలో ఆమెకి పొసగక ఆమె బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టింది. అయితే వాళ్ళకున్న పోరాట పటిమ కానీ, వాళ్ళకున్న ప్రజలలో తిరిగిన అవగాహన కానీ, అనుభవం కానీ, వాళ్ళకున్న వాటిల్లో అవన్నీ కవితకు ఉన్నాయని అయితే మనం చెప్పలేం. ఈమె ఒక రకంగా గోల్డెన్ స్పూన్ పెట్టుకుని పుట్టింది. వాళ్ళంతా ఉద్యమాల ద్వారా పైకి వచ్చారు. అందుకని ఈమెకి అంత గొప్పగా ఆశాజనకంగా రాజకీయాలు ఉంటాయి అని చెప్పి అనుకోలేము. రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షర్మిల కూడా పార్టీ పెట్టి తట్టుకోలేకపోయింది. ఆమెకి ఇంట్లో కోపంతోనే పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంటే కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె సాధించలేకపోయింది, అది వేరే విషయం. ఇంకా వీళ్ళందరిలోనూ చూస్తే అతి ఎక్కువ అవినీతి మరకలు అంటించుకున్న వ్యక్తిగా కవితకి పేరుంది. పైగా అవునన్నా కాదన్నా ఈ పురుషాధిక్యత ఉన్న పరిస్థితుల్లో కుటుంబం అండ లేకుండా ఆమె రాజకీయంగా మనుగడ సాధిస్తుంది అని చెప్పి అని అనుకోవటం కొంచెం కష్టమైన పని. కానీ కవిత గారు పార్టీ అంటే ఇప్పుడు జాగృతిలో తెలంగాణ జాగృతిలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నారు. రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నారు. నేను అంటే ఒక గలంతో ఒక విజన్ తోటి నేను ముందుకెళ్తున్నాను, నేను ఖచ్చితంగా నేను సీఎం అవుతానని కూడా క్లారిటీగా చెప్తున్నారు కవిత గారు. అవును, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎం అవుతారని ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ డబ్బు ఒకటి, పదవులు ఒకటి వెంపర్లాడితే రావు. పని చేసుకుంటూ వెళ్తే అవే వస్తాయి. డబ్బు అయినా అంతే, డబ్బు కావాలి అంటే డబ్బు రాదు. మనం పని చేస్తూ వెళ్తూ ఉంటే డబ్బు వస్తుంది. పదవులు కూడా అంతే, పదవి అని పదవి కాంక్షతో ఉంటే గనక నేను సీఎం కాదు.
వెనక నువ్వు ముందు పనిచేస్తూ వెళ్ళు. అసలు నీ నియోజకవర్గంలో నువ్వు గెలవలేకపోయావు. ఒక నియోజకవర్గంలో నీ మీద నమ్మకం లేదు, రాష్ట్రం అంతా నమ్మకం వస్తుందని ఎలా అనుకుంటావు? అందుకని అంత ఈజీ కాదు. ఈమె పార్టీలో చేరబోయే వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి అయినా రావాలి, బీజేపీ నుంచి అయినా రావాలి, టీఆర్ఎస్ నుంచి అయినా రావాలి. అంత ఈమెను నమ్మి వచ్చేసేవాళ్ళు ఎంతమంది? అసలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లీడరు అంటే కవిత పార్టీలో కవిత తప్పితే ఇంకెవరూ లేరు. ఒక పెద్ద ఫిగర్ని చెప్పండి, లేరు. అందుకని ఏంటంటే అంత ఈజీ కాదు. అసలు రాజకీయాల్లో రాణించడమే ఈజీ కాదు అనుకునే పరిస్థితుల్లో ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని నిలబెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈ మధ్యలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవడం ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఈమెది ఒక విఫల ప్రయోగంగా అవుతుంది అని మాత్రమే నేను చెప్పగలను. అంటే వారి తండ్రి గారు కేసీఆర్ గారు చూస్తే తెలంగాణ కోసం ఎంతో ఉద్యమాలు చేసి పోరాడి తీసుకొచ్చిన తండ్రి. అంటే తండ్రి నుంచి కొంచెమైనా జనాదరణ, అంటే ప్రజల్లోంచి ఆ ప్రేమ అసలు ఇప్పుడు వాళ్ళకే లేకుండా అయిపోయింది కదా, ఇంక ఈవిడికి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకే లేదు ఇవాళ. అంటే కేసీఆర్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నాడు ఫామ్ హౌస్ లో. మొన్న జీవన్ రెడ్డి బయటకు వస్తే బయటికి రావడానికి అదొక కారణం. ఏ కారణం లేక ఆగాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. సూటిగా కాళేశ్వరం గురించి అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. అసలు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఏ విధంగా చేయగలిగావు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. భూముల కుంభకోణాలు ఎన్ని, ఒకటా రెండా? వీటన్నిటి గురించి మాట్లాడితే తట్టుకోలేరు. అందుకని కాకపోతే ఏంటి అంటే మాటలు వచ్చు కాబట్టి వాళ్ళు, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు. బలం తక్కువ ఉన్నప్పటికీ గొంతు పెద్దదిగా చేసి మాట్లాడగలుగుతున్నారు. గొంతు మాత్రమే సరిపోదు, బలం కూడా కావాలి. ఓ పక్క నుంచి బీజేపీ బలపడదామని చూస్తుంది, ఓ పక్కన కాంగ్రెస్ నిలదొక్కుంటానికి సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్సే మనకి గుర్తు. ఒక్క ఎంపీ కూడా రాలేదు. ఒక పార్టీ నిన్నటిదా 24 వరకు 23 ఎండింగ్ వరకు పరిపాలన చేసిన తర్వాత ఒక్క 6 నెలల్లో ఒక్క ఎంపీ సీట్ సంపాదించుకోలేరా? ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఈమె వచ్చి పార్టీ పెట్టి ఈమె ఏదో చేయగలుగుతుంది అని అనుకోవటం కాస్త ఆకాశానికి నిచ్చెన వేసినట్టుండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.